కొద్దిసేపు అందరం మౌనంగా దేవుని యొక్క ఉనికిని మన మధ్య గ్రహించుకొని దేవుణ్ణి మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. మన మనస్సులో మనము నమ్మినటువంటి ఆ దేవుని మన మధ్యలో తన యొక్క ఉనికిని ఏర్పరచుకుని తన ఉనికిని మనం గ్రహించే విధముగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, తద్వారా మనం చేస్తున్నటువంటి చిన్న కార్యాన్ని ఆశీర్వదించి చేస్తున్న చిన్న ప్రార్థనను దేవుడు ఆలకించి మన యొక్క ఆశ నిమిత్తము మనం కోరిన విధముగా ఈ యొక్క స్థలాన్ని ఇక్కడ చేరిన మనందరినీ ఆశీర్వదించి తన యొక్క కృపావరమును మనపై కుమ్మరించాలని ప్రార్థించుకుందాం. మన మనస్సులను, మన హృదయాలను, మన జీవితాలను దేవుని వైపు మరల్చి చిన్న ప్రార్థనలో మనస్ఫూర్తిగా అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. కృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు ఐదవ సాయంకాల సమయంలో డాన్ బోస్కో నవజీవన్ కుటుంబంలో మా యొక్క మిత్రులు, ఆప్తులు, మా యొక్క సహకారులు, ఉపకారులు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి చిన్న కార్యమును ఆశీర్వదించండి. ఈరోజు శ్రీమతి ఇర్మా గారి యొక్క జన్మదిన సందర్భముగా ఆమె యొక్క సంతోషంలో మమ్మల్ని అందరినీ పాలు పంచుకోవాలని ఆహ్వానించి తన సంతోషమును మాకు ఇచ్చినటువంటి యొక్క చిన్న కానుక ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆమె యొక్క జీవితాన్ని ఆశీర్వదించిన విధముగా ఆమె మాకు బహూకరించినటువంటి యొక్క చిన్న సహాయమును ఆశీర్వదించండి. ఈ సాయంకాల సమయంలో ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆమె యొక్క సంతోషంలో పాలు పంచుకుంటూ ఆమె జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినందుకు కృతజ్ఞత తెలియపరుస్తూ ఆమెను, ఆమె భర్తను, ఆమెకు మీ కృపలో దయచేసినటువంటి సంతానమును ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాము. ఈ సాయంకాల సమయంలో ఆమె యొక్క జన్మదినాన్ని సంతరించుకొని ఆమె ఇచ్చినటువంటి చిన్న కానుకను మీకు సమర్పించుకొని ప్రార్థిస్తూ దానిని ఉపయోగించుకునేందుకు మేము కోనుకుంటూ ఉన్న ఈ సందర్భంలో ఈ ప్రదేశమును, ఈ ప్రాంగణమును మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ యొక్క స్థలమును మీరు మాకు దయచేసినటువంటి యొక్క కృపావరములన్నింటినీ, సహకారులను, సహాయములన్నింటినీ కూడా ప్రభావ మేము ఎప్పుడు కూడా గుర్తించుకొని కృతజ్ఞత కలిగి వాటిని చక్కగా ఉపయోగించుకునేటటువంటి మంచి మనసును మాకు దయచేయండి, మంచి బుద్ధిని మాకు దయచేయండి. మీరు మాకు దయచేసిన ఏ ఒక్క అవసరాన్ని, ఏ ఒక్క ఉపకారాన్ని కూడా మేము దుర్వినియోగపరచుకోకుండా కృతజ్ఞత కలిగి జీవించే విధంగా చక్కగా ఉపయోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ రానున్నటువంటి తరాలలో మావలే ఇంకా అనేక మంది యొక్క ప్రదేశమును, ప్రాంగణమును ఉపయోగించుకునేందుకు మేము చక్కగా ఈ యొక్క ప్రదేశమును వాడుకునేందుకు మాకు మంచి బుద్ధిని దయచేయండి. ఈ యొక్క సమయంలో ప్రభా ఈ యొక్క చిన్న స్థలమును పిల్లల యొక్క ప్లేట్లు కడుక్కోవడానికి సిద్ధపడిచినటువంటి స్థలాన్ని మీకు సమర్పించుకొని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆశీర్వదించండి. ఆ స్థలమును ఉపయోగించుకునే సమయంలో ఎటువంటి ఆటంకము, అపాయం లేకుండా అది దాని యొక్క ఉద్దేశ్యం ఏమైతే ఉందో దాని ప్రకారం మేము వాడుకునేందుకు అది చక్కగా మాకు ఉపకరించినట్లు సహాయం చేయండి. అక్కడ ఏర్పరిచినటువంటి పనిముట్లను అన్నింటిని కూడా ఆశీర్వదించి వాటిని మేము చక్కగా వాడుకునేందుకు మాకు దయచేయండి. ఈ సమయంలో ఆర్థికంగా సహాయం చేసినటువంటి వారి, ఇర్మా వారి యొక్క మిత్రులను అందరినీ, ఎవరెవరైతే ఆమె ద్వారా మాకు సహాయాన్ని అందించారో వారందరినీ కూడా మీకు సమర్పించుకొని వారిని ఆశీర్వదించమని వారి యొక్క తలంపులు నెరవేర్చుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా డైరెక్టర్ ఫాదర్ని దీన్ని పూర్తి స్థానంలో చేసేందుకు వారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, సలేషన్ కమ్యూనిటీని ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా మనవలన్నింటినీ మా నాథుడును, మా ప్రియకుమారుడిని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. తల్లి దేవమాత ప్రార్థన సహాయం కోరుతూ అందరము కలిసి దేవమాత ప్రార్థన చెప్పుకుందాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయం అందులో ప్రార్థించండి. ఆమెన్. పితనకును, సుతనకును, స్పిరితు సాంక్తునకును మహిమ కలుగును గాక.